ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు. గమనించండి, ఈ రోజున ఈ రీతిగా మీ ముందుకు రావడానికి నేను వాక్యం అందించడానికి మరొకసారి ప్రభు చూపించారు. మీరు ప్రార్థన చేసుకుందాం. వాక్యం వెళ్ళబోయే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మీరు మాట్లాడండి, బలపరచండి. మీ వాక్యాన్ని బోధిస్తున్న నేను కాదు, కానీ మాలో మీ మాటలు వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ ఇదిగో నీ ప్రభావం విడుదల చూస్తూ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మీరు మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. వాక్యభాగంగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5వ వచనం చదువుకుందా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఇది దేవుడు పలుకుతున్న మాట. దేవుడంట ద్రాక్షవల్లి, తీగలు మనం. నీవు బహుగా ఫలించాలి అంటే, నీ ఫలములు బహుగా నిలిచి ఉండాలంటే, నువ్వు ఫలాలు ఫలించాలి అంటే నీవు దేవునితో అడ్డుకట్టబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ దేవుడు అంటున్నాడు, ఎవడైతే బహుగా ఫలించాలి అనుకుంటున్నాడో వారి యందు నేను, నా యందు వాడు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలించాలి అని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని బిడ్డగా నిలబడుతున్నాం. దేవుడు తన స్వరక్తిని ఇచ్చి మనకొని రక్షణ ఇచ్చాడు. సంవత్సరాల తరబడి ప్రార్థన పెడుతున్నాం. కానీ నీవు ఫలించావా? నీ ఫలములు నీకు అర్థమవుతున్నాయా? నువ్వే ఫలాలతో ఫలించావనే సంగతి. నేను కూడా ఫలించాను, నేను ఫలములతో నింపబడ్డాను అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ప్రభు అంటున్నాడు, నీవు రక్షించబడటమే కాదు, కానీ నీవు ఫలించాలి, నువ్వు ఫలింపు కలిగి జీవించాలి. అప్పుడే కదా నేను సంతోషపడేది, అప్పుడే కదా నేను ఎంతగానో ఆనందపడేది అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఫలించాలంటే ఒకే ఒక మాట, అదేంటంటే యేసయ్యతో ఉన్న అనుబంధాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన నీలో ఉంటాడో, నీవు ఆయనలో ఉంటావో అప్పుడు నువ్వంట బహుగా ఫలిస్తావు. నువ్వు ఫలించాలంటే ఇదే ఒక సాదృశ్యం, ఇదే నీకు బాగైనటువంటి ఒక సాదృశ్యం. అదేంటయ్యా అంటే, నీవు దేవునితో ఉండాలి, ఆయన నీతో ఉండాలి, అప్పుడే నువ్వు బహుగా ఫలిస్తావు. కాబట్టి ఈరోజు నువ్వు ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఏ ఫలాలు ఫలించాలి, ఎలాంటి ఫలాలు ఫలించాలి అని ఒక్కసారి కనుక మనం బైబిల్ పరిశీలన చేస్తే, మత్తయి సువార్తలో దేవుడు అక్కడ మాట మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయము 16 నుంచి 27 వచనాల వరకు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, మంచి ఫలాలు ఫలించాలి, మంచి ఫలములు కలిగి ఉండాలి, మంచి ఫలములే నీ జీవితంలో ఉండాలి, అలాంటి ఫలాలు ఫలించాలని అక్కడ దేవుడు చెబుతున్నాడు. ప్రియ సంగమా, గమనించండి, మంచి ఫలములు ఎప్పుడు ఫలించాలి. ఒకవేళ నీలో చేదు విత్తనం వచ్చిందేమో, చేదు ఫలాలు ఫలిస్తున్నారేమో, చేదు ఫలాలు ఫలిస్తే నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మీయ ఎదుగుతానికి చాలా దెబ్బ. ఈ రోజున నువ్వు ఎదగాలంటే నీలో ఉండవలసింది మంచి ఫలములు, మంచి లక్షణాలు, మంచి స్వభావము. ఇదిగో దావీదు జీవితంలో సుబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి, మంచి ఫలాలతో నింపడ్డాడు కాబట్టి, దావీదుని గొర్రెలు కాచుకునేవాడి దగ్గర నుంచి దేవుడు రాజుగా తీసుకొని వచ్చాడు. కారణం ఏంటి అయ్యా అంటే, అతను మంచి ఫలములతో నింపబడిన వ్యక్తి, మంచి సుబుద్ధితో నింపబడిన వ్యక్తి కనుక దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా ఫలాలు ఫలించాలి అంటే ఆత్మ ఫలములు ఫలించాలి. ఏ ఫలాలండి? ఆత్మ ఫలాలు. ఈ రోజున ఆత్మ ఫలాలు అంటే ఏంటండి? అవేమన్నా కాయల, అవేమన్నా పండ్ల, ఏమన్నా కొట్లో దొరుకుతాయా, లేదా పచారి సరుకులో దొరుకుతాయా, అవేమన్నా ఎక్కడైనా
దారిలో దొరుకుతాయా, బయట పొలం అక్కడ దొరుకుతాయా? అవి కాదండి పండ్లంటే, అవి కాదండి ఫలాలంటే. మరి ఏ ఫలాలండి? దేవుడిచ్చే ఆత్మ ఫలాలు. నువ్వు ఫలించాలి. అవేం ఫలాలు అని అంటే, గలతీ రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో అక్కడ రాస్తున్నాడు. ఒక్కసారి మనం బైబిల్ ప్రాంతం తిప్పుతాం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇవి ఆత్మఫలాలు. ఈ ఆత్మఫలాలు నువ్వు ఫలించాలి. ఒకప్పుడు నీలో కోపం ఉందేమో, ఇప్పుడు ప్రేమ ఉండాలి. ఒకప్పుడు నీలో ద్వేషం ఉందేమో, ఇప్పుడు నీకు సమాధానం ఉండాలి. ఒకప్పుడు నీలో మత్సరం ఉందేమో, ఇప్పుడు నీ జీవితంలో దయాళత్వం ఉండాలి. ఒకప్పుడు నీ దగ్గర నిరుత్సాహం ఉందేమో, ఇప్పుడు నీ దగ్గర విశ్వాసం ఉండాలి. ఒకప్పుడు నీ దగ్గర తొందరపడటం ఉందేమో, ఇప్పుడు నీ దగ్గర నిరీక్షణ ఉండాలి. ఆత్మ ఫలాలు నువ్వు ఫలించగలిగితే నిజముగా నీ యందు చూసిన దేవుడు, నీ యందున్న దేవుడు నిన్ను చూసి మురిసిపోతాడు, నిన్ను చూసి ఆనందిస్తాడు, నిన్ను చూసి దేవుడు మహిమపరచబడతాడు. గమనించండి, నువ్వు ఫలించాలి ఆత్మ ఫలాలు. నీవు ఫలించాలి ఆత్మఫలాలు. ఒకనొక రోజున దేవుడు వస్తాడు. వచ్చినప్పుడు నిన్ను చూస్తాడు. నిన్ను చూసి ఆ ఫలములు ఫలించాలని, నిండుగా నువ్వు ఫలాలు కలిగి ఉన్నావని దేవుడు అంటాడు కదా, నిన్ను మెచ్చుకుంటాడు. నిన్ను చూసి ఆనందిస్తాడు. నీ ఫలములు ఆయన తింటాడు. గమనించండి, నువ్వు ఫలములు కలిగి ఉండాలి. ఏ ఫలాలు కలిగి ఉండాలి? మొదటిగా మంచి ఫలములు కలిగి ఉండాలి. 2 ఆత్మ ఫలాలతో నీవు నింపబడాలి. 3 ఏ ఫలంతో నింపబడాలి అంటే విశ్వాసమునకు కలుగు ఫలము. ఇదే ఫలం. ఇది ఎలా ఉంటుందండి? ఈ విశ్వాసము కలుగు ఫలము వస్తే మనం ఎలా ఉంటామండి అంటే, భక్తుడు అపోస్తలుడైన పౌలు ఇదిగో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి చూడండి దయచేసి, బైబిల్ తిప్పుతాం. 1 పేతురుకి మీ బైబిల్ తిప్పండి. పేతురు ఈ మాట చెప్తున్నాడు. 1 పేతురు 9వ వచనంలో మరొకసారి చదివితే కనుక, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్ప సత్యము కాని మహిమయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో పేతురు, అపోస్తలుడైన పేతురు విశ్వాసము కలుగు ఫలము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే నీలో ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాస ఫలం ఎప్పుడైతే నీలో కలుగుతుందో, దేవుడు నేను మహిమ సత్యము కానీ గొప్ప గొప్ప సంతోషము నీ జీవితంలో కలుగుతుంది. ఎందుకో తెలుసునా? విశ్వాసం ఉన్నటువంటి ఫలం అటువంటిది. అబ్రహాము విశ్వాసించాడు. అబ్రహాము విశ్వాసం నిలబడ్డాడు. అబ్రహాము విశ్వాసంలో ఇదిగో స్థిరుడై ఉన్నాడు కనుక అతని ఫలం నిలిచింది. అతని దేవుడు గొప్ప జలసమూహంగా చేశాడు. చెప్పసత్యము కానీ సంతోషంతో అతన్ని ప్రభు నిలబెట్టాడు. ఈ రోజున నీకు సంతోషం, నీ జీవితంలో సమాధానం ఎప్పుడు వస్తుందో తెలుసునా? విశ్వాసాన్ని ఫలము నువ్వు ఫలించినప్పుడు నీ జీవితంలో సంతోషం ఉంటుంది, మీ జీవితంలో సమాధానం ఉంటుంది, మీ జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. చెప్పశక్యము కానీ ఆశీర్వాదము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇకపోతే ఇంకా ఏ ఫలం ఫలించాలయ్యానంటే 4వదిగా పరిశుద్ధ అనే ఫలము, పరిశుద్ధమైన ఫలము ఫలించాలి. ఇది ఎలా ఉంటుంది? ఇది ఎప్పుడు ఇచ్చాడు దేవుడు అయ్యారంటే, మనం ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నటువంటి లేఖలో 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ ఒక మాట అంటున్నాడు. చూడండి, 6వ అధ్యాయము 22వ వచనం ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయనను ఇప్పుడు మీరు పాపము నుండి విమోచించబడ్డారు. ఒకప్పుడు మనము ఇదిగో అనేక సందర్భాల్లో లోకానుసారంగా తిరిగి దేవుని నమ్మక పాపములు అనగా ఇదిగో లోక జీవితాల్లో
ఇదిగో త్రాగుడు అని, సినిమాలు, షికార్లు అని ఎవరి జీవితాన్ని నాశనం చేసుకొని ఇదిగో జీవితాన్ని అంతా లోకానికి అర్పించేసి దేవుడిని దుఃఖపరిచాం. అయితే మనందరూ దేవుడు ఏం చేశాడంటే విమోచించాడు. ఆయన రక్తం ద్వారా కొన్నాడు. ఆయన రక్తం ద్వారా మనం విమోచించాడు. విమోచించిన మనల్ని ఎప్పుడైతే ఆయన విమోచించి రక్షణించాడో అప్పుడే మనకి పరిశుద్ధత అనే ఫలం మనకి దేవుడు అనుగ్రహించాడు. విమోచించబడ్డావా? నీకు పరిశుద్ధ అనే ఫలం నీకు కలుగుతుంది. ఈరోజు విమోచించబడ్డావా? పరిశుద్ధ ఫలమును ఫలించావు. దాని యొక్క ఆంతరం ఏంటి అనంటే అది నీకు నిత్య జీవం ఇస్తుంది. దాని యొక్క విధి ఏంటి అంటే నీకు నిత్య జీవము నీకు అనుగ్రహిస్తుంది. దాని అర్థం ఏంటి అంటే నిత్య జీవమే. ఈరోజు ఆ ఫలము నీకు ఫలించాలి. ఆ ఫలము నువ్వు ఫలించుకున్నావు. ఈరోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఫలములు ఫలించాలి. ఏ ఫలాలు ఫలిస్తున్నావు? ఏ ఫలములు ఫలిస్తున్నావు? ఫలింపకూడని ఫలాలు ఫలిస్తున్నారా? ఫలించని ఫలం ఫలించుకోకుండా ఇదిగో ఫలించబడిన ఫలాలు ఫలిస్తూ దేవుడు దుఃఖపరుస్తున్నారా? ఈ రోజున ఆ ఫలాలు కాదు ఫలించే. ఇదిగో ఈ ఫలములు ఫలించాలి. అవేంటంటే మొదటిగా మంచి ఫలాలు ఫలించాలి, రెండవదిగా ఆత్మ ఫలాలు ఫలించాలి, మూడవదిగా విశ్వాసమును కలుగు ఫలం అనే ఫలము నువ్వు ఫలించాలి, నాలుగవదిగా పరిశుద్ధ ఫలం అనే ఫలము ఫలించాలి. ఈ ఫలాలు ఫలిస్తే మీ జీవితంలో మేలు కలుగుతుంది. మీ దేవుడిని ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ ఇదిగో వాక్యం ఇప్పటి వరకు మీరు బోధించిన ప్రతి మాటను బోధిస్తుంటారు. ప్రతి ఒక్కరితో ఆత్మ ఫలాలతో, మంచి ఫలాలతో, విశ్వాసం ఫలములతో, పరిశుద్ధ అనే ఫలముతో ప్రతి ఒక్కరు ఫలించినట్టు వారి జీవితాన్ని ఫలభరితంగా మార్చి మీతో అంటగట్టబడి మీ సన్నిధిలో వారు నిలిచినట్టుగా, మీ సన్నిధిలో వారు ఆనందించినట్టుగా, మీ సావాసంలో వారు నిలిచి ఉన్నట్టుగా మీతో అంటగట్టబడే జీవితం వారు గ్రహించమని ప్రార్థిస్తూ వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.